ఫ్రెండ్స్ ఈరోజైతే మీ ముందుకి కైన్‌మాస్టర్‌లో ఒక మంచి వీడియో ఎడిటింగ్ తీసుకొచ్చాను. అది కూడా ఫుల్ స్క్రీన్‌లో ఉంటుంది. ఒకసారి మీకు డెమో చూపిస్తాను చూడండి. ప్రతిదీ నీతోనే ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో. ఒకవేళ మీకు ఎడిటింగ్ నచ్చిందనుకోండి లైక్ చేయండి. సో ఇలాంటి ఎడిటింగ్‌ని మీరు కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని, అలాగే మీకు నచ్చిన హీరోయిన్ ఫోటో అయినా సరే, లేదా మీకు నచ్చిన వారి ఫోటో అయినా సరే యాడ్ చేసుకొని, ఇలాంటి ఎడిటింగ్‌ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీరు ఈజీగా ఎడిట్ చేసుకుంటారు. సో ఫస్ట్ మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే, దీనికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్ వీడియో, లిరికల్ వీడియో, ఎఫెక్ట్ వీడియో ఇట్లాంటివి డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాటి లింక్స్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడికెళ్ళి చాలా ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు ఎడిటింగ్‌నొచ్చేసి కైన్‌మాస్టర్‌లో చేస్తాం కాబట్టి, కైన్‌మాస్టర్ యాప్ అయితే మీ దగ్గర ఉంటది కాబట్టి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా! దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మనం ఫుల్ స్క్రీన్ ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి 9:16 సెలెక్ట్ చేసుకొని క్రియేట్ న్యూ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి. సో తర్వాత మనకి ఈ విధంగా మీడియా బ్రౌజర్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకేంటంటే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న మెటీరియల్స్‌లలో బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఇస్తాను. దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎక్కువగా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశ్యంతో నేనే మీకు బ్యాక్‌గ్రౌండ్ వీడియో అయితే తయారు చేసి ఇచ్చాను. సో ఇప్పుడు మీరేంటంటే స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి లేయర్‌లోకి వెళ్లి, మీడియాలోకి వెళ్లి, ఇక్కడ మీరు ఏదైతే ఫోటో అంటే మీ ఫోటో ఉంటది గదా! ఫుల్‌గా ఉన్న ఫోటో కావాలి. సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే రామ్ చరణ్ సార్ ఇమేజ్ ఈ ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇప్పుడు మీరేంటంటే ఇక్కడ ఈ ఫోటోని లెఫ్ట్ సైడ్ ఖాళీ ప్లేస్ ఉంది గదా! అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఇన్ యానిమేషన్ అని ఉంది గదా! దీంట్లోకి వెళ్లి స్లైడ్ రైట్ అని ఉంది గదా! దీన్ని సెలెక్ట్ చేసుకొని 0.5 ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు ఈ ఫోటో యొక్క లేయర్‌ని ఎండ్ వరకైతే ఇలా జరుపుకోండి. సో ఇప్పుడు మీరేం చేశారంటే, మళ్ళీ స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి లేయర్‌లోకి వెళ్లి, మీడియాలోకి వెళ్లి, ఇక్కడ మీరు మీకు నచ్చిన వారి ఫోటో ఉంటది కదా! దాన్ని అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన హీరోయిన్ ఫోటో ఉంటది కదా! దాన్నైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ ఆప్షన్‌లోకి వెళ్లి మాస్క్‌ని ఎనేబుల్ చేయండి. ఫిదర్‌ని మొత్తం పెంచండి. తర్వాత ఇప్పుడు ఓన్లీ అక్కడ ఉండే ఫేస్ ఉంటది కదా! అంతవరకు మాత్రమే క్రాప్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఈ హీరోయిన్ ఫోటోనన్నా లేదా మీకు నచ్చిన వారి ఫోటో అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకుంటారు గదా! ఆ ఫోటోని మీరిలా పెద్దగా జూమ్ జేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఈ ప్లేస్ ఉంది గదా! ఆ ప్లేస్‌లో. సో, ఇక్కడ మీకు కొంచెం మంచిగా కనిపించేలాగా చూపిస్తాను. సో, ఓకే. ఇట్లా మీరు మంచిగా అడ్జస్ట్ జేసుకోండి. చేసుకున్న తర్వాత లెఫ్ట్‌లో పైన 3 డాట్స్ ఉన్నాయి గదా! అక్కడ క్లిక్ జేసి సెండ్ టు బ్యాక్ అని ఉంది గదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఫోటో యొక్క లేయర్‌ని కూడా ఎండ్ వరకు జరుపుకోండి. ఇప్పుడు దీనికి గూడా ఇన్ యానిమేషన్‌లో రకరకాల యానిమేషన్స్ ఉంటాయి. మీకు నచ్చినవి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను నార్మల్‌గా ఫేడ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ అల్పో ఒపాసిటీ అని ఉంది కదా! దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ ఒపాసిటీని కూడా మీరు తక్కువ, ఎక్కువైతే ఉంచుకోవచ్చు. నేనైతే ఒక 40, 45% అయితే ఉంచుకుంటున్నాను. మీరొచ్చేసి మీ ఇష్టం. మీకు నచ్చినంత వరకైతే ఉంచుకోండి. సో, తర్వాత ఇక్కడ మీకు ఇంకోటి గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న 2 ఇమేజెస్‌కి గూడా బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండొద్దు. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటోలని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే మనకు వెబ్‌సైట్‌లో అయితే కొన్ని ఉంటాయి ఫ్రీగా. రిమూవ్ బీజీ అట్లాంటివి. అందులో ఫోటోని అప్‌లోడ్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌ని కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ప్లే స్టోర్‌లో గూడా రకరకాల బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ యాప్స్ ఉంటాయి. వాటిని గూడా మీరు ట్రై చేయండి. సో, ఇప్పుడు మీరు ఏంటంటే 2 ఫోటోలు యాడ్ చేసుకోవడం అయిపోయింది కాబట్టి, స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి లేయర్‌లోకి వెళ్లి, మీడియాలోకి వెళ్లి, మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దాంట్లో లిరికల్ వీడియో ఇస్తాను. దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ లిరికల్ వీడియోకి గూడా రైట్ సైడ్‌లో ఉన్న క్రాపింగ్ ఆప్షన్‌లోకి వెళ్లి, కింది సైడ్‌కి అలాగే పైన సైడ్‌కి కొద్దిగా క్రాప్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. దీనికి మనకు బ్లాక్ స్క్రీన్ ఉంది గదా! అది పోవాలంటే బ్లెండింగ్ ఆప్షన్‌లోకి వెళ్లి, ఇందులో స్క్రీన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఈ లిరిక్స్‌ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ మనం గర్ల్ ఇమేజ్‌ని యాడ్ చేసుకున్నాం గదా! సో, ఆ ఫోటోకి కింది సైడ్‌కి ఈ ప్లేస్‌లో అడ్జస్ట్ చేసుకోండి. కలర్ చేంజ్ చేసుకోవాలంటే అడ్జస్ట్‌మెంట్‌లోకి వెళ్లి అన్నిటికన్నా కిందకెళ్తే హెచ్‌యువి లైన్ ఉంటుంది. దీన్ని మీరు ఇక్కడ లెఫ్ట్‌కి, రైట్‌కి జరుపుతూ మీకు నచ్చిన కలర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక ఫైనల్‌గా ఏంటంటే మీరు రోజ్ ఎఫెక్ట్ వీడియోనైతే సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లో రెడ్ మార్క్ నుంచి లేయర్‌లోకి వెళ్లి, మీడియాలోకి వెళ్లి మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ఆ వీడియో ఉంది గదా! దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మీరు వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్‌లో మనకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకి వెళ్లి వైట్ కలర్ ఉన్న పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ అయితే ఉంది గదా! దాన్ని క్లిక్ జేసి దీనికున్న సౌండ్‌ని మ్యూట్‌లో అయితే ఉంచుకోండి. ఓకేనా?
తర్వాత బ్యాకొచ్చేసి దీనికి కూడా బ్లాక్ స్క్రీన్ ఉంది గదా! అది పోవాలంటే సేమ్ ఇక్కడ బ్లెండింగ్‌లోకి వెళ్ళి ఇక్కడ ఇందులో స్క్రీన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు అర్థమైంది గదా! ఇలా అయితే మనకేంటంటే టోటల్ ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతది. ఒకసారి నేను మీకు ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను గదా! చూస్తున్నారు కదా మీరే. సో, ఎడిటింగ్ అయితే మనకి ఫైనల్‌గా ఇలా అయితే వచ్చింది. మీకు ఎడిటింగ్ నచ్చుతుందనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, మీకెలా అనిపించిందో జస్ట్ ఒక కామెంట్ చేయండి. సో, ఎడిటింగ్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక సేవ్ యాస్ వీడియోని క్లిక్ చేసి మీ వీడియోని సేవ్ చేసుకోండి.